దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, అలాగుననే ఆశీర్వాదములు, మేలులు కలుగునుగాక. ఈ దినం దేవుని మాట లేదా దేవుని వాక్యం, అందులోనే దేవుని వాగ్దానమును అనుకోవచ్చు. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యము 18వ వాక్యము 2 వాక్య భాగాలు. వీలు కలిగితే మీరు కూడా బైబిల్ తెరిచి చూడండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలం, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయను. పెద్దవారు కొందరు అంటారు, ఒక సామెత ఉంది, ఏమనంటే కీడు తలంచి మేలు తలంచి అని. అంటే కీడు ఎంచి మేలు ఎంచి అని. అదేంటి, మనం విశ్వాసులం కదా, భక్తులం కదా, పరిశుద్ధులం కదా, పాజిటివ్గా మాట్లాడాలి, పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గానే మనం నిర్ణయాలు తీసుకోవాలి కదా అని అంటాం. నేను కూడా ఎన్నోసార్లు అంటాను. కానీ కీడెంచి మేలేంచి అంటే దాని అర్థమైంది, మనము కొదువుగా ఉన్న వాటి విషయంలో, లేని వాటి విషయంలో, దేవుని నుంచి కోరుకునే వాటి విషయంలో, దేవుని నుంచి ఆశించే వాటి విషయంలో పాజిటివ్నెస్ ఉండాలి. దేవుడు ఇస్తాడు, చేస్తాడు, కార్యం జరుగుతుంది. లేని వాటిని విషయంలో ఉన్నట్టుగా బిహేవియర్ కలిగి ఉండడమే పాజిటివ్నెస్. వాగ్దానము, వాక్యము, దేవుని యొక్క ఇంటెన్షన్ అది కూడా. కానీ ఇంకొక ఆప్షన్ ఏంటంటే, మన లైఫ్లో ఉన్నవి మనం దేవుని నుంచి ఆశించేది మనకు ఆల్రెడీ ఉంది, దేవుడు ఇచ్చాడు అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు హబక్కు లాగా అంజూర పండ్లు ఉన్నాయి, ద్రాక్ష చెట్లు ఉన్నాయి, ఒలివ చెట్లు కాపుగాసి ఉన్నాయి, చేనులో పైరు పంటకు వచ్చింది, గొర్రెలు దొడ్డిలో ఉన్నాయి, శాలలో పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ అంజూర పువ్వులు పూయకుండినంటే పూసే ఉన్నాయి, ఇక్కడ అర్థం. పూయకుండినంటే లేవని కదా అర్థం. ఇక్కడ ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినంటే ఫలించే ఉన్నాయి, ఒలివ చెట్లు కాపులేక ఉండినంటే కాపు కాసే ఉన్నాయి, చేనులో పైరు పంటకు రాకపోయినంటే అర్థము పంటకు వచ్చే ఉన్నది ఇక్కడ. కానీ ఉన్నవి కానీ లేనట్టుగానే లేకున్నా పర్లేదు అంటండి ఆయన హబక్కు గారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. గొర్రెలు దొడ్లో ఉన్నాయి కానీ లేకపోయినాను అంటున్నాడు. మన జీవితంలో లేని వాటి విషయంలో పాజిటివ్ ఉండాలి. మరి ఉన్న వాటి విషయంలో దాన్ని బట్టి మనం సంతోషిస్తాము, దాన్ని బట్టి స్తుతిస్తాం. అది తప్పేమి కాదు. కానీ ఇందులో స్పెషాలిటీ ఉంది ఇక్కడ హబక్కులో. ఏంటంటే, దేవుడిచ్చిన వాటి అన్నిటిని బట్టి మనం స్తుతి చెల్లిస్తాం, కృతజ్ఞత కలిగి భావం కలిగి ఉంటాం. కానీ నాకు ఈ వాక్యము చదివిన తర్వాత ఈ వాక్యంలో ఒక విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నది ఏదనుకుంటున్నంటే, లేకపోయినను ఉన్నదాన్ని బట్టి స్తుతించడం కాదు. ఒకవేళ లేకపోతే పరిస్థితి ఏంటి? దుఃఖపడమే కదా, వేదన పడడమే కదా, దేవుని మీద వ్యతిరేక భావం కలిగి ఉండడమే కదా. ఇదే కదా ఈ రోజుల్లో జరిగే ట్రెండ్ భక్తుల జీవితంలో. ఎప్పుడో రాయబడ్డది బైబిల్ గ్రంథంలో ఈ మాటలు హబక్కు విషయం. కనుక నిజమైన కృతజ్ఞత అంటే ఏంటంటే, లేకపోయినా సరే, పంట లేకపోయినా సరే, ఒలివ చెట్లు కాపు లేకపోయినా మంచిదే. నిజంగా ఉండి లేకపోవడం కాదు, లేకపోయినా సరే. ఇక్కడ జెన్యూన్గా మాట్లాడుతున్నాడు హబక్కుకు. ఏమంటాడంటే, నేను యెహోవా యందే ఆనందిస్తా. ఈ అంజూరపు చెట్లు పూయడం మూలంగా, ద్రాక్ష చెట్లు ఫలింపడం వల్ల, ఒలివ చెట్లు కాపు కావడం వల్ల, చేనులోని పైరు పంటకు రావడం వల్ల, గొర్రెలు దొడ్డులో ఉండడం వల్ల హ్యాపీగా కృతజ్ఞత చెల్లించడం కాదు. అది ఈ రోజున అందరూ చేసే పని అది. అవి లేవు, అవి పండవు, పశువులు శాలలు లేవు, గొర్రెలు దొడ్డులో లేవు, నిజంగానే లేవు. నష్టం జరిగింది అనుకుందాం, బ్రేకట్ అయింది అనుకుందాం, ఏదో సంథింగ్ జరిగింది అనుకుందాం. కనుక ఉన్నదాని మీద డిపెండ్ కాదు, వాటిని ఇచ్చిన వాని మీద డిపెండ్ కావడం కృతజ్ఞత అంటే. అది ఒరిజినల్. కనుక నేను యెహోవా యందే ఆనందించేదను. నా రక్షణకర్తకు, నా ఆశీర్వాదం కర్తకు, నా దీవెనకర్తకు, నా లైఫ్కు కర్త అయిన నా దేవుని యందే సంతోషిస్తా. అది మ్యాటర్. ఉద్యోగం బట్టి,
వ్యాపారాన్ని బట్టి, ఉన్న స్థితిని బట్టి, సాలరీని బట్టి, డబ్బును బట్టి, బంగారాన్ని బట్టి మనం అందరం ఆనందిస్తూ వాటిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. నువ్వు కాపాడినందుకు వందనాలు యేసయ్యా అంటున్నాం. కాపాడకుంటే ఎట్లా? ఏదైనా జరిగింది, నష్టం జరిగింది, కష్టం జరిగింది, బాధ కలిగింది, దాన్ని బట్టి కూడా మనం స్తుతి చెల్లించాలి. అది ఒరిజినల్. కనుక ప్రభువు యెహోవాయే నాకు బలం. ఈ వీటిని బట్టి కాదు నా బలం. మన డబ్బు, మన బలం, మన ప్రాపర్టీ కాదు మన బలం. ఆయన కాలం లేడి కాలంలాగా చేస్తాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేస్తాడు. అంటే ఫిజికల్ బ్లెస్సింగ్స్ కావని అర్థం. దీని అర్థం లాస్ట్ వాక్యం. ఉన్నత స్థలముల మీద నన్ను నడిపజేస్తాడు ఆయన. స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థితి. ఈ లోకంలో డబ్బు ఉండడం ముఖ్యం కాదు. అది ఆశీర్వాదం అసలే కాదు. దేవునితో సరైన సంబంధం కలిగి ఉండడమే ఆశీర్వాదం. దేవునితో సరైన సంబంధం కలిగి లేకుండా ఎంత డబ్బు ఉన్నా మన నరకమే, నష్టమే. కనుక హబక్కు ద్వారా దేవుడు తెలియజేసిన ఈ చక్కటి ఈ విషయాన్ని మనం అందరం నమ్ముదాము, విశ్వసిద్దాము, అదే ఫాలో అయ్యి ఇచ్చిన దేవుని మీద డిపెండ్ అవుదామే తప్ప ఆ దేవుడు ఇచ్చిన దాని మీద మనం డిపెండ్ కాకుండా మన భక్తిని చెక్ చేసుకుని మనము దేవునితో కలిసి నడుద్దాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి, ఇది నాని లేఖన భాగాలలోంచి కృతజ్ఞత అంటే ఏంటో మాకు తెలియజేసినందుకే స్తోత్రం. అలాగనే మేము నడవగలటకు సహాయం చేయండి. హబక్కులోని నీ ఆత్మ మా అందరిలో ఉండునుగాక. యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.